పుల్వామా దాడిలో ఉగ్రవాదులు కాల్చి చంపిన నేపథ్యంలో అయితే చంద్రమౌళి గారు అయితే మృతి చెందడం అయితే జరిగింది. అయితే చంద్రమౌళికి సంబంధించి మొత్తం ఈరోజు అంతిమ యాత్ర మరికొద్ది సేపట్లో అయితే జరగబోతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ అంతిమ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అలాగే మొత్తం వీఐపీలు అందరూ వచ్చి కడసారిగా చంద్రమౌళి గారిని దర్శించుకుంటున్నారు. దర్శించుకొని ఈ ఈ పూజిస్తున్నారు. అయితే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ దానికి సంబంధించి వాళ్ళు పిల్లలు యుఎస్ నుంచి అయితే రావడం అయితే జరిగిందని ఈ రోజు విశాఖ చావుల ముందు ఎక్కడైతే ఉందో జ్ఞానాపురంలో అయితే ఈ అంతిమ యాత్రకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు ఇప్పుడు అంతిమ యాత్రకి ముందు చేసే పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం అంతా భారీ సంఖ్యలో చంద్రమౌళి అమర్ రహే అని చెప్పి ప్రతి ఒక్కరు అయితే నినాదాలు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ అంతిమ యాత్రకు ముందు జరిగిపోయే స్నానాల ప్రక్రియ అయితే మొత్తం చేస్తున్నారు. శాస్త్రోక్తంగా మొత్తం అంతా పూజారులంతా వచ్చి మొత్తం అంతా ఈ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. విశాఖ ప్రజలు కూడా కడసారిగా చంద్రమౌళి గారిని చూద్దాం అని చెప్పి అందరూ కడసారిగా వచ్చి చంద్రమౌళి గారిని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది ప్రధానంగా. అయితే మనం ఈ అంతిమ యాత్ర మరికొద్దిసేపట్లో అయితే ఈ ఎక్కడైతే చంద్రమౌళి గారు నివాసం అయితే ఉందో పాండురంగాపురం అక్కడి నుంచి ఈ విశాఖ జ్ఞానాపురంలో ఉన్న బరిల్ గ్రౌండ్కి అయితే వెళ్తుంది. మనం చూడొచ్చు ప్రధానంగా మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. శాస్త్రోక్తంగా ఏం చెయ్యాలో అంతిమయాత్ర ముందు ఎలా సాగనంపాలని చెప్పి మొత్తం అంతా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం ఈ ఏర్పాట్లు అవే జరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించిన బంధువు అయితే ఈ కార్యక్రమాలు చేపట్టడానికి మొత్తం అంతా అన్ని ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం అంతా వచ్చి ఈ చంద్రమౌళికి అయితే కడసారిగా తనని చూసి సాగనంపడానికి అందరూ రెడీ అయ్యారు. అలాగే హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ కూడా చంద్రమౌళి గారిని అయితే దర్శించుకోవడం అయితే జరిగింది. మనం చూడొచ్చు మొత్తం అంతా ఈ ఏర్పాట్లో అందరూ నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పటికీ 4 రోజులు అవడంతో ఈ వెంటనే ఈ అంతిమ సంస్కారాలు పూర్తి చేయాలి, లేదంటే డెడ్ బాడీ డీకంపోజ్ అయ్యే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పి మొత్తం అంతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం ప్రజలు కూడా ఈ ఉగ్రవాదుల దాడిలో కడసారిగా కడతీర్చిన చనిపోయిన చంద్రమౌళి గారిని అయితే చేస్తున్నారు. చంద్రమౌళి అంతిమయాత్ర సంబంధించి పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు అనేది చేసి ఇమీడియట్ గా అయితే ఈ అంతిమయాత్ర పాల్గొనే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంతిమయాత్రకి ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా పాల్గొని ఈ మొత్తం అంతా ఈ అంతిమయాత్ర అయితే భారీ ఎత్తున అయితే చేయడానికి అయితే చేస్తున్నారు. అయితే ఈ అంతిమయాత్రలో మొత్తం అంతా ప్రజలు పెద్ద సంఖ్యలో అయితే పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి కడసారిగా చంద్రమౌళి గారిని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు మొత్తం అంతా బొకవేలితో చంద్రమౌళి గారిని అయితే దర్శించుకొని కడసారిగా చంద్రమౌళి గారిని అంతిమయాత్రలో అయితే పాల్గొనే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అయితే ఈ ఉగ్రదాడి ఈ నేపథ్యంలో నిజంగా భారతదేశం తరఫున నిజంగా ఈ చంద్రమౌళి గారికి అయితే అసలు నివాళులు అయితే అర్పిస్తున్నారు ప్రతి ఒక్కరు. మనం చూడొచ్చు భారీ సంఖ్యలో అయితే ఈ పాల్గొనే వీళ్ళంతా మొత్తం చంద్రమౌళి అమర్ రహే అని చెప్పి మొత్తం అంతా వీళ్ళు నినాదాలు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు చంద్రమౌళి ఈ అంతిమయాత్రకి పాల్గొనడానికి మొత్తం అంతిమయాత్ర వెహికల్ కూడా అయితే రెడీ చేశారు. వెహికల్ రెడీ చేసి మొత్తం అంతా చంద్రమౌళిని ఘనంగా అయితే పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ విశాఖ జ్ఞానాపురం వద్ద ఉన్న ఈ బరిల్ గ్రౌండ్ చావుల మధువు అని పిలుస్తారు. ఆ బరిల్ గ్రౌండ్ సంబంధించి మొత్తం అంతా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం ఎక్కడైతే విశాఖ పాండురంగాపురం ఈ నివాసం అయితే ఉందో చంద్రమౌళి నివాసం వద్ద నుంచి డైరెక్ట్గా ఈ జ్ఞానాపురం అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా ఫుల్ సెక్యూరిటీ పరంగా మొత్తం హోమ్ మినిస్టర్ సంబంధించి ఎంపీలు వీఐపీలు మొత్తం అంతా ఈ అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ వెహికల్ అయితే ఏదో ఉందో ఈ వెహికల్ మీద చంద్రమౌళి ఈ అంతిమయాత్ర అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంతా హోమ్ మినిస్టర్ కూడా ఈ స్థలానికి అయితే చేరుకొని మొత్తం అంతా ఈ ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. భారీ సంఖ్యలో అయితే ఈ పోలీసులు అయితే ఈ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఎందుకంటే ప్రధానంగా ఈ వీఐపీలు భారీ సంఖ్యలో వస్తున్నారు. భారీ సంఖ్యలో వచ్చి ఎందుకంటే ఈ ఉగ్రదాడిలో నిజంగా ఈయన్ని హతమార్చడం అనేది చాలా ఘోరం. అలాగే 30 మంది చనిపోగా విశాఖ నుంచి చంద్రమౌళి గారు అయితే ఈ అసూలు బాచారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో అయితే మొత్తం ఏర్పాట్లన్నీ పరిశీలించి మొత్తం పోలీసుల కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మొత్తం వీఐపీలు హోమ్ మినిస్టర్ మంత్రులు మొత్తం అంతా కలిపి వీళ్ళు
ఈ అంతిమయాత్రలో అయితే పాల్గొంటున్నారు. ఎందుకంటే చంద్రమౌళి గారి మరణం మామూలు మరణం కాదు. ఉగ్ర దాడికి అయితే బలయ్యారు. ఉగ్ర దాడికి బలయ్యి చేశారు. నిజంగా ఉగ్ర దాడికి బలవడంతో ఈ అంతిమయాత్ర అయితే పాల్గొంటున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు మొత్తం ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అంతా ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం నిజంగా అందరూ ఏకధాటిగా చంద్రమౌళి గారికి అయితే నివాళులు అర్పిస్తున్నారు. నివాళులు అర్పించి మొత్తం మీద చేస్తున్నారు. నివాళులు అర్పించి మొత్తం మీద ఉన్నారు. గంటా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. ఈ విధంగా చూడండి. సో ప్రధానంగా వీళ్ళు మొత్తం అంతా పాల్గొని వీళ్ళు ఈ అంత్యయాత్రలో పాల్గొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా విఐపీలు అంతా ఒకరు వస్తున్నారు. వచ్చి ప్రధానంగా కడసారిగా అయితే చంద్రమౌళి గారికి అయితే నివాళులు అర్పించి ఈ అంతిమయాత్రలో పాల్గొనడానికి మొత్తం అంతా భారీ సంఖ్యలో అయితే పాల్గొనే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శ్రీరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.